హైవ్యూర్స్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం కోర్స్ మన 9వ తారీఖు అనుకోండి, ఆయన మేము 6 గ్యారంటీలలో ఏదైతే చెప్పున్నామో మహిళలకు ఉచిత ప్రయాణం బస్సుల్లో అది ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇంప్లిమెంట్ చేశారు. ఇమ్మీడియట్గా ఆ తర్వాత ఆటో వాళ్ళు ఇప్పుడు మహిళలు బస్సుల్లో ఉచితంగా వెళ్తూ ఉంటే మా పరిస్థితి ఏంటండి అన్నారు. ఇప్పుడు అదే మహిళలు బస్సుల్లో వెళ్తూ ఉన్నా సరే అదే ఆర్టీసీ సంబంధించి మిగతా బస్సులు వచ్చేసి ఖాళీగా ఉంటాను. ఏ బస్సులు ఏంటి అండ్ వీళ్ళు ఉచితంగా వెళ్తున్న మూమెంట్లో బస్సులు వచ్చేసి ఎక్కడ టైర్లు పేలిపోయే పరిస్థితి వచ్చి పొగలు వస్తూ ఉన్నాయి. అది ఎక్కడ ఉచిత ప్రయాణం అన్నారు, ఓకే, సరిపడా బస్సులు ఉండాలా లేదా, అది ఎక్కడ ఫెయిల్ అయ్యారు. అండ్ ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ప్రభుత్వ బకాయిలు వెళ్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తా. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఎంతమంది ఏకినా ఇంకా ఒకరికి ఖాళీ ఉండటానికి అదేమో పుష్పక విమానం కాదు. ఆర్టీసీ బస్సు అది కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు, డీలక్స్లో, సూపర్ లగ్జరీలో, ఏసీ బస్సులు వచ్చేసి ఫ్రీ కాదు. దాంతో ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు బస్సు ఎక్కలేదట, అయినా సరే బస్సు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఫ్రీ. మరి ఇన్ని రోజు ఎలా వెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళు, లేదంటే బస్సుల్లో కారుల్లో వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఫ్రీ బస్సుల్లో గట్ట వెళ్తున్నాం. సో ఉచితం అనగానే డబ్బున్న వాళ్ళు సైతం, ఎప్పుడు బస్సుల జోలికి రాని వాళ్ళు సైతం బస్సుల్లో వస్తూ ఉన్నారు. సరే, వన్ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది, ఒక పల్లె వెలుగు బస్సులో ఎంతమంది ఎక్కుతారండి? అన్ని సీట్లో కూర్చుంటే 50 మంది కూర్చోవచ్చు, కొంచెం అడ్జస్ట్ నించున్నారు అనుకుందాం. ఇంకొక 40 మంది సరే కిరిసిపోయారా బాబు అనుకుందాం, ఇంకో 50 మంది. కానీ మహబూబ్ నగర్ డిపో వచ్చినటువంటి బస్సు నారాయణపేట వెళ్ళాలి. మరికల ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత దారిలో ఇంజన్ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడెంట్స్ అది దిగారట, అక్కడ వేరే వాళ్ళు ఎక్కిరట. మరికల్ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి మధ్యలో బస్సు టైర్లోంచి పొగలాంటిది వస్తుంది వెనకాల నుంచి. ఆ తర్వాత ధారవాడన సమ్మేది ఇంకో ప్లేస్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకా బస్సు టైర్లు పేలిపోయేటట్టుగా ఉంది. దాంతో ఇమీడియట్గా బస్సు అందరినీ కూడా కింద దించేస్తారు. ఎందుకు ఆవిడ లెక్కేస్తే అన్ని ఛానల్స్ వచ్చింది, అన్ని పేపర్ వచ్చింది, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. అక్షరాల లోపల ఉన్న మహిళలు మొత్తం, మహిళలు కానీ పిల్లలు కానీ మొత్తం 182 మంది. ఓరి దేవుడ్డా, ఒక పల్లె వెలుగు బస్సులో ఏంది ఆ రకంగా అంటే బస్సులు లేవు, ఉచితం అంటే పల్లె వెలుగు లేదన్నప్పుడు ఎక్స్ప్రెస్సే. సో అందుకే ఎంతమంది ఎక్కున్నారు. ఆ టైర్లు ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ మూమెంట్ అన్నది దానివల్ల కాక అయిపోయింది, బస్సు ఆగిపోయింది, టైర్లు కూడా పేలిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఇమీడియట్గా అందరూ దించేసి వేరే వేరే బస్సులు ఎక్కి పంపించారు. సో ఎంత ఉచిత బస్సులైనా దాని కెపాసిటీ అనేది ఉంటుందా? ఆ కెపాసిటీ చూసుకోవట్లేదు. ఎంతమంది పడితే అంతమందిని ఎక్కిస్తూ ఉన్నారు. అండ్ ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగులు ఈ రకం ఫుల్ అవుతూ ఉన్నాయి కదా. ఎందుకు ఉచితం వీటిలోనే ఆడవారికి, మగవారికి సంబంధించి పాపం ఇదే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో వాళ్ళు టికెట్ తీసుకున్నా వాళ్ళు కూర్చోడానికి సీట్ లేదు, మొత్తం ఆడవాళ్ళే కూర్చుంటా ఉన్నారు. గతంలో ఆడవాళ్ళ సీట్లలో ఆడవారిని కూర్చొనిద్దాం, వాళ్ళని గౌరవిద్దాం అని చెప్పి స్లోగన్లు పెట్టారు. మగవాళ్ళని కూర్చొని వాళ్ళు ఒక ఖాళీగా ఉన్నా కానీ ఒకళ్ళు ఎవరైనా మగవాడు కూర్చుంటే వచ్చి ఆడవాళ్ళు లేవండి అనట కదా, ఏయ్ లేరా అని గొడవ పడ్డాలు కూడా ఉన్నారు. నేను చూసా, నా కళ్ళ ఎదురుట. సో మరి ఇప్పుడు వాళ్ళు ఎట్ట కూర్చుని అన్నింటిలో, దాంతో పాపం మగవాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. మేం కట్టే డబ్బులతో బస్సులు నడిపిస్తున్నారు, మాకేం సీట్లు లేవా, మాకు బస్సులు ఏంటి అంటున్నారు వాళ్ళు. మాకు సెపరేట్ బస్సులు పెట్టడం మగవాళ్ళకి, అందులో మగవాళ్ళే ఎక్కాలని వాళ్ళు. ఒకవేళ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కే బస్సుల్లో మగవాళ్ళ సీట్లోకి ఆడవాళ్ళు రావద్దని చెప్పేసి కండిషన్ పెట్టిన అదొకటి. అండ్ రిమైనింగ్ వాళ్ళు వచ్చేటప్పటికేమో మాకు కూడా ఉచితం చేయడం చెప్పేసి మరికొంతమంది ఇలా అంటున్నటువంటి పురుషులలో దివ్యాంగులు ఉన్నారు, అండ్ చదువుకునే పిల్లలు ఉన్నారు, మగపిల్లలు. సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటన్నది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఖాళీగా కొన్ని బస్సులు కనిపిస్తాయి. ఏం బస్సులు రేవంటే డీలక్స్లు, సూపర్ లగ్జరీలు, ఏసీలు కూడా కొన్ని ఖాళీగానే ఉంటున్నాయి. వాటి మెయింటెనెన్స్ ఎక్కువ. అటువంటి బస్సుల్లో జనాలు ఎక్కకపోతే ఎట్ట, కొన్ని ఎక్కుతుంది ఎవరు రేంటారు బాబు అంటే మగవాళ్ళు ఎక్కుతారు, అసలు ఆడవాళ్ళు ఎక్కట్లేదంట అది. సో సిచ్యువేషన్ అట్టా ఉంది.
ఇంకా ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉండిద్దిరా బాబు ఏంట్రా బాబు అనుకుంటే ఇమీడియట్గా ఆర్థిక మంత్రి ఎవరైతే భట్టి విక్రమార్క ఆయన ఛార్జ్ తీసుకున్నారు. సెక్రటరియట్లో ఆయన ఛాంబర్కి వెళ్ళున్నారు. 374 కోట్ల రూపాయలని లక్కీలీ ఈ ఆర్టీసీ కేటాయించారు ప్రభుత్వం సైడ్ నుంచి చెల్లింపులు అన్నట్టు. ఎందుకు రోజు లక్షల మంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు ఆడవాళ్ళు. గతంలో కెపాసిటీ ఎంత ఉండేది డైలీ ప్రయాణాలు, ఇప్పుడు ఎంత ఉందంటే సగం పెరుగుంది. కానీ అంత కూడా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్లో వస్తున్న వాళ్ళే. సో అందుకని 374 కోట్ల రూపాయలని ఈ ఆర్టీసీకి కేటాయించడం జరిగింది ప్రభుత్వం సైడ్ నుంచి. నెక్స్ట్ ఆరోగ్యశ్రీకి 10 లక్షలకు పెంచారు కదా, దాంతో 298 కోట్లు అటు శాంక్షన్ చేశారు. ఎందుకంటే కొన్ని ఆసుపత్రికి బిల్లులు బకాయిలు ఉంటాయి, సో అటు చెల్లించాలి. నెక్స్ట్ విద్యుత్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు డిస్కౌంట్లో చెల్లించారు కదా, మరి ఉచిత విద్యుత్ కదా 24 గంటలు ఏది రైతులకు సంబంధించి. అండ్ త్వరలో 200 యూనిట్ల లోపు ఉంటే దాన్ని కూడా ఉచితం చేయాలి. సో అందుకని చెప్పి ముందు డిస్కౌంట్లకి ఇబ్బంది లేకుండా 996 కోట్లు దానికి కేటాయించారు. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు అవి చూసారు. వాటన్నింటి కేటాయించే ఫైల్ ఏదైతే ఉందో దానికి గాను 75 కోట్లు శాంక్షన్ చేస్తూ సంతకాలు పెట్టడం జరిగింది భట్టి విక్రమార్క గారు. సో ప్రభుత్వం సైడ్ నుంచి డబ్బులు కేటాయించి ఆ ప్రయాణం తాలూకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ చేయటం కాదండి, కొత్త బస్సులు ఇవ్వాలి. దీనికి కానీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఏమంటున్నాడు, ఆయన కొన్ని బస్ స్టాండ్లో బస్సుల్లో ఎక్కేసి ప్రయాణిస్తూ చూస్తూ ఏమ్మా ఎలా ఉంది అంటే అని మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పాల్సిన వాళ్ళు చెప్పున్నారు. సార్ కిక్కిరిసిపోతున్నాయి, ఇబ్బంది ఉంది. దాంతో ఆయన ఏమన్నాడంటే త్వరలో కొత్త బస్సును ప్రవేశపెట్టబోతున్నాం, ఈ ఇబ్బంది ఉంటే మహా అయితే 1 నెల 2 నెలలు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఈలోపు నేను అనుకోవటం ఇంక చాలేరా బాబు, ఎంత ఉచితమైన సరే మాటిమాటికి ఏం వెళ్తామని చెప్పేసి ఆగిపోయి ఆడలు కూడా ఉంటారు. ఈలోపు కొత్త బస్సు సంతోషమే. ఒకవేళ అయినా ఇంకా సమస్యలు ఉన్నాయంటే 04069440000 04069440000 ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నారు. ఇంకోటి 04023450033 04023450033 ఈ నెంబర్లో ఫోన్ చేసి చెప్పడం మీకు ఏ ఇబ్బందులు ఉండని చెప్పేసి అంటున్నారు, ఏది బస్సులో ప్రయాణానికి సంబంధించి. సో ఇమీడియట్గా బస్సుల్లో సీట్లు అనేవి మగవారికి ఇబ్బంది లేకుండా చూడాలి, మగవారికి స్పెషల్ బస్సులు వేయండి, అండ్ బస్సుల సంఖ్యను పెంచండి. అండ్ పేరుకు ఉచితం అంటున్నారు కానీ అసలు మా బస్సులే రావట్లేదండి బాబు మరి కొంతమంది అంటున్నారు, పాపం ఆడవాళ్ళు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. అది ఒకసారి చూసుకోండి. ఇక ఫైనల్ కన్క్లూజన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళు, సార్ ఆడవారికి ఉచిత ప్రయాణం పెట్టారు, ఓకే మేము కాదనటం లేదు, బస్సులు రద్దీగా ఉన్నాయను, కిక్కిరిసిపోయాను, బస్సులు టైంకి రావట్లేదనో, ఆటో ఎక్కువలు ఉంటారు, ఓకే మేము తీసుకెళ్తాం. కానీ గతంలో లాగైతే ఇప్పుడు లేదుగా, మాకంటూ ఇయర్లీ 12,000 ఏదో ఇస్తామని చెప్పున్నారు కదా గతంలో, అది ఇవ్వండి అయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు. అండ్ ఈ ఓలా ఊబర్ వాళ్ళు మా రెగ్యులర్ ఆటో వాళ్ళకి పొట్టగొడుతూ ఉన్నారు, అవి ముందు తీసి పడేయండి అన్నారు. అవి తీయటం కుదరదు. మహా అయితే ఇంక ఆటో వాళ్ళకి ఇయర్లీ ఏదైతే ఇస్తామన్నారో 12,000 ఎంత భృతి, అది ఇస్తే బాగుంటుంది. అండ్ ఆటో వాళ్ళు కూడా సోదరులారా మీరు గుర్తించండి, ప్రయాణికులు అందుకే జర్నీ చేసే ఎవరైతే ఉన్నారో అది ఉచితంగానే డబ్బులు కానీ ఆ కల్పించే బాధ్యత అనేది ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా బస్సులు ఎక్కువ పెట్టవచ్చు అండ్ ఉచితంగా ఇవ్వచ్చు కాక, అది బాధ్యత. మీరు అలా చేయడం వల్ల మా ఆటోకి జనాలు రావట్లేదు మేము ఒప్పుకోము అంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు అడిగినట్టుగా 12,000 అనేది ఏదైతే ఉందో ఇయర్లీ అది ఓకే. అండ్ మీరు కొద్ది రోజులు ఆగండి, ఎగైన్ మరలా ఆటోలకు జనాలు వస్తారు, నో డౌట్. ఎందుకంటే ఎంత కిక్కిరిస చేయి ఆ బస్సుల్లో వెళ్ళటం అనేది వాళ్ళ వల్ల కాదు, ఓకేనా. ఇప్పుడు ఆటో వాళ్ళని సాటిస్ఫై చేయాలి, అండ్ కిక్కిరిసి వెళ్తున్న బస్సుల్లో జనాలకి ఉపశమనం కలిగేలాగా బస్సుల సంఖ్యను పెంచాలి. అండ్ డబ్బులు కడుతుంది మేము, టికెట్కి డబ్బులు పే చేస్తుంది మేము, మరి మాకేదని చెప్పేసి బాధపడుతున్న పురుషులకి సంబంధించి లోపల సీట్లు కేటాయించాలి, అండ్ వాళ్ళకి సెపరేట్ బస్సులు వేయాలి. ఇలా చాలా ఉన్నాయన్నమాట ఈ ప్రభుత్వం మీద బాధ్యత. ఇప్పుడు వాటిని ఓవర్కమ్ చేస్తేనే ఈ స్కీమ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అదర్వైజ్ చేంజ్ చేస్తే ఇబ్బంది పడక తప్ప. ఎందుకంటే కొన్ని చోట్ల ఇన్ టైంలో కావచ్చు, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ టైం, అసలు రూట్లో నడిచేది 1-2 బస్సులు అనుకుందాం కొన్ని చోట్ల. దాంతో ఒకేసారి మొత్తం ఎక్కేస్తారు కదా ఫ్రీ అనగానే, లోడ్ ఎక్కువైపోతుంది, బస్సులు ఆగిపోతున్నాయి. గబకం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? గతంలో ఇలాగే మన తెలంగాణలోనే ఓవర్లోడ్ అయిపోయి ఆ బస్సు వచ్చేటప్పటికి స్టీరింగ్ తేడా కొట్టేసి టైర్లు పేలిపోయి సమేది యాక్సిడెంట్ అయితే పాపం ఎంతమంది చనిపోయారు. కాబట్టి ఓవర్లోడ్ చాలా ప్రమాదకరం. ఉచితమని అంటున్నామే కానీ సరిపడా బస్సులు మనం ఇవ్వటం మన బాధ్యత.
ఇలా చాలా అంశాలన్నీ అవన్నీ కూడా పరిగణలోకి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ ఆటో సోదరులకు కూడా ప్రత్యామ్నాయం లేదన్నప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి కొంత భృతి అనేది చెల్లించడము త్వరగా ఏదో డిసైడ్ అయితే బాగుంటుంది.